కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వాళ్ళు చేసినటువంటి ప్రజాధన దోపిడీ ఏదైతున్నదో దాని మీద దర్యాప్తు చేయకూడదని కేసీఆర్ గారు చెప్తారా అడుగుతా ఉన్నాను. ఎందుకు బ్లాక్ డే అడుగుతా ఉన్నాను. వాస్తవంగా ఇది బ్లాక్ డేని ఇలాంటి ముఖ్యమంత్రులు లిక్కర్ వ్యవహారంలో కోట్లాది రూపాయలు దోపిడీ చేయడము నిజంగా బ్లాక్ డేని. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు లిక్కర్ వ్యవహారంలో ఒక దిక్కు లిక్కరు పంపించి ప్రజల రక్తం తాగుతూ దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుతో అవినీతికి పాల్పడము నిజంగా బ్లాక్ డేని. అసలు ఇలాంటి అవినీతి పరులు ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు కావడం కూడా బ్లాక్ డేనే. కుటుంబాలను అడ్డం పెట్టుకొని వారసత్వ రాజకీయాలకు పాల్పడుతూ అధికారాన్ని చెలాయిస్తూ ప్రజాధనాన్ని అక్రమంగా దోపిడీ చేయడము నిజంగా బ్లాక్ డేనే. నేను ఒకటే కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, మీ కూతురును అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? ఈరోజు ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేస్తే ఢిల్లీలో ఎందుకు స్పందించారు? దీనిలో ఉన్నటువంటి మర్మం ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దర్యాప్తు సంస్థలకు, అవినీతికి ప్రజాప్రతినిధులైనా, రాజకీయ పార్టీలైనా, వ్యాపారస్తులైనా, ముఖ్యమంత్రులైనా ఒకటే. చట్టం ముందు అందరూ ఒకటే అనేటువంటి విషయము ఆయనకు అర్థం కాలేదా? మరి కవిత గారిని అరెస్ట్ చేసి 6 రోజులు పైన అవుతుంది కదా, మరి ఎన్ని రోజులు ఎందుకు స్పందించలేదు? కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తేనే ఎందుకు స్పందించారు? ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు చెప్పాలా? మాజీ ముఖ్యమంత్రి గారు క్షమించాలి. మీ నాయకత్వంలో 10 సంవత్సరాల పాలనలో బంగారు తెలంగాణ పేరుతో మీ పాలనలో మద్యాన్ని ఏరులై పారించి తద్వారా వెల్ఫేర్ యాక్టివిటీ పేరు మీద ప్రజల ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేశారు. మీకు కాంగ్రెస్ పార్టీకి తేడా లేదు ఈ విషయంలో. బెల్ట్ షాపులు తీస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, మీరు పెట్టినటువంటి బెల్ట్ షాపులు ఇంకా కొనసాగిస్తున్నారు. మీరు ప్రతి వైన్ షాపును ఓపెన్ బార్గా మార్చారు అధికారపూర్వకంగా. అఫీషియల్లీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కన్వర్టెడ్ all wine shops officially as a open bars. Beside shops, anybody can drink openly. Officially order ఉంది. సిగ్గుపడాలి ప్రభుత్వాలు. ఈరోజు కూడా నేను బస్తీలలో వెళ్తే కాలనీలలో ఖాళీ ఎంట్రన్స్ దగ్గర వైన్ షాపులు ఉండడంతో మహిళలు ఈరోజు నన్ను గేరావు చేసినంత పనిచేశారు. మహిళలు తిరగలేకపోతా ఉన్నారు, రోడ్ల మీద నడవలేకపోతా ఉన్నారు. ఉద్యోగాలు చేసేటువంటి ఐటీ అమ్మాయిలు సాయంకాలం 10 గంటలకో 11 గంటలకో బస్తీలలో వెళ్ళాలంటే మీ యొక్క వైన్ షాపుల కారణంగా, ఓపెన్ బార్స్ కారణంగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మీకు అదేం పట్టదు. మీకు డబ్బులు కావాలా? ఆ డబ్బులతో వెల్ఫేర్ యాక్టివిటీ చేయాలా? ఓట్లు పొందాలా? అధికారం రావాలా? మద్యం వ్యాపారంలో వేల కోట్లు సంపాదించాలా? ఈరోజు కూడా తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్యం వ్యాపారస్తుల దగ్గర
ఆర్జీ ట్యాక్స్ వేస్తూ ఉంది, అడిషనల్ ట్యాక్స్, రాహుల్ గాంధీ ట్యాక్స్. రెండు 2014లో లిక్కర్ వ్యాపారం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఆ రోజు ఆల్మోస్ట్ 4 నుంచి 5 వేల కోట్లు వచ్చేది. వీరు గద్దె దిగే లోపల మరి అది 40,000 వరకు చేరింది, 40,000 కోట్లకు చేరింది ఆదాయం. అంటే ఇది తెలంగాణ డెవలప్మెంట్, ఇది బంగారు తెలంగాణకు సంబంధించినటువంటి అచీవ్మెంట్. ఇదే రకమైనటువంటి మోడల్ లిక్కర్ బిజినెస్ మోడలు ఆప్ ప్రభుత్వానికి బదిలీ చేశారు. అందులోనే అక్కడ ఉండేటువంటి ఢిల్లీ అఫీషియల్స్ వాస్తవాలన్నీ కూడా దర్యాప్తు సంస్థలకు ఇచ్చి దర్యాప్తు చేసే విధంగా వాళ్ళు కృషి చేశారు. తెలంగాణలో దోచుకున్నట్లే ఢిల్లీలో కూడా దోచుకోవాలని తెలంగాణ మోడల్ను ఢిల్లీకి పంపి ఈ అవినీతి కుట్ర ఈరోజు బయటపడడంతో భారతీయ జనతా పార్టీని ఎందుకు విమర్శిస్తారో నాకు అర్థం కాదు.